హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ అబౌవ్ టచ్నం. ఈరోజు మన ఛానల్లో నేను నా కుర్తీ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవి వచ్చేసి నేను కస్టమైజ్ చేయించుకున్నాను. కొంతమందికి కొద్దిగా ఇన్సెక్యూరిటీ ఉంటుంది కదా, కొద్దిగా స్ట్రైట్ కుర్తీ వేసుకుంటే లెగ్గిన్స్ వేసినప్పుడు కొద్దిగా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంటారు. వాళ్ళకి ఈ కుర్తీస్ అయితే చాలా బాగుంటాయండి. నేను వచ్చేసి ప్రెగ్నెన్సీ తర్వాత కొద్దిగా టమ్మీ ఎక్కువగా ఉందనేసి స్ట్రైట్ కుర్తీస్ అవాయిడ్ చేశాను. సో దానికోసం ఏలైన్ కుర్తీస్ ప్రిఫర్ చేస్తున్నాను. ఇవి నేను పింట్రెస్ట్ నుంచి కలెక్షన్ చూశాను. నెక్ కలెక్షన్ అండ్ హ్యాండ్ డిజైన్ కూడా నేను పింట్రెస్ట్ నుంచే తీసుకున్నానండి. మనకు ఏలైన్ కుర్తీస్ నార్మల్గా ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. కానీ నాకేంటంటే ఇది కొద్దిగా ఇండో వెస్ట్రన్ టైప్ కావాలి అనేసి నేను క్లాత్ తీసుకొని దాన్ని కస్టమైజ్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి ఒకవేళ ఆఫీస్ వేర్ వేసుకోవాలి అంటే ఓన్లీ టాప్ అండ్ లెగ్గిన్తో పేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఏదన్నా టెంపుల్స్కి కానీ ట్రెడిషనల్గా కానీ రెడీ అవ్వాలనుకున్నప్పుడు మనం మంచి ఒక దుప్పటా తీసుకొని దాంతో పేరప్ చేసుకుంటే ట్రెడిషనల్గా కూడా మనకి చాలా బాగుంటుందండి. ఇవి వచ్చేసి నా దగ్గర ఉన్న ఇప్పటికీ ప్రజెంట్గా ఉన్న కలెక్షన్స్ అండి. ఇంకొన్ని ఆల్రెడీ టైలర్ దగ్గర ఇచ్చాను, అవి రావాలి, వచ్చిన తర్వాత ఆ సిరీస్ కూడా చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి. ఇది వచ్చేసి బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఆల్ ఓవర్ బాందినీ ప్రింట్ అండ్ థ్రెడ్ వర్క్తో వచ్చిందండి. లైట్గా చెమ్కీస్ అక్కడక్కడ ఇచ్చారు. ఇది మనకి ప్యూర్ కాటన్లో దొరుకుతుందండి. ఇది వైట్ లెగ్గిన్తో పేరప్ చేసి మనం ట్రెడిషనల్గా వేసుకోవాలంటే ఒక మంచి వైట్ దుప్పటా వేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనికి నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఆల్ ఓవర్ స్కాలప్ ఇచ్చారు. నెక్కి కొద్దిగా బోట్ నెక్ లాగా పెట్టించి హ్యాండ్స్ కొద్దిగా డిఫరెంట్గా చిన్న ప్లీట్స్తో పెట్టించారండి. నేను ఏలైన్ కుర్తీస్ అన్నిటి నెక్ ప్యాటర్న్స్ అండ్ హ్యాండ్ ప్యాటర్న్స్ నేను పింట్రెస్ట్ నుంచే తీసుకున్నాను. నేను ఆ క్లిప్స్ కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తాను, మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ నేను నెక్గా ఏం పెద్ద డిజైన్ ఇవ్వలేదండి. జస్ట్ ఇట్లా బోట్ నెక్ పెట్టించేసి దానికి కొద్దిగా లైట్గా వాటర్ డ్రాప్ లాగా పెట్టించి హుక్ ఇప్పించాను. ఇది డ్రెస్ పేరప్ చేసినప్పుడు ఎలా ఉంటుందో నేను వీడియో క్లిప్ యాడ్ చేస్తాను, మీరు చూడండి. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇలా బ్రైట్ ఎల్లో కలర్లో పిక్ చేసుకున్నాను. ఈ క్లాత్ వచ్చేసి మనకి కాటన్ చందేరీలో వస్తుంది. ఇప్పుడు చందేరీ కుర్తీస్ బాగా ట్రెండ్లో ఉన్నాయండి. ఆల్ ఓవర్ ఇలా థ్రెడ్ వర్క్ ఫ్లవర్స్ అండ్ లీఫ్ ప్యాటర్న్లో వచ్చేసి ప్రింట్ కూడా ఆల్ ఓవర్ క్లాత్ వచ్చిందండి. ఇలా వైట్ ఫ్లవర్ లాగా ప్రింటింగ్ వచ్చింది. దీనికి నెక్ ప్యాటర్న్ నేను కొద్దిగా డిఫరెంట్గా ఇచ్చాను, ఆ క్లిప్ మీకు ఇక్కడ యాడ్ చేస్తాను. హ్యాండ్స్ కూడా ఇలా వీ కట్ లాగా ఇచ్చానండి. దీనికి నేను వైట్ లెగ్గిన్తో పేర్ చేస్తున్నానండి. మీకు ముందు చూపించిన రెండు కలర్స్ వచ్చేసి కొద్దిగా బ్రైట్ కలర్స్ అండి. పేస్టల్ కూడా ట్రై చేద్దామనేసి నేను ఈ కలర్ చూస్ చేసుకున్నానండి. ఇది చూడడానికి చాలా క్లాస్గా కనిపిస్తుంది కలర్. ఇది వచ్చేసి మనకి చందేరీ కాటన్లో వస్తుందండి. ఇది ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి మధ్యలో చిన్న చెక్స్ వచ్చాయండి. ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసి ఆరెంజ్ అండ్ పింక్ షేడ్లో ఉంది. సో మనము ఎయిదర్ పింక్ లెగ్గిన్ అయినా వేసుకోవచ్చు లేదా ఆరెంజ్ లెగ్గిన్తో అయినా పేర్ చేసుకోవచ్చు. నెక్ వచ్చేసి నేను ఇలా బటన్స్ లాగా ఇచ్చాను స్కాలప్ డిజైన్తో. అండ్ హ్యాండ్స్ కూడా ఇలా క్రాస్గా ఇచ్చానండి. వేసుకున్నప్పుడు అయితే చాలా డీసెంట్గా ఉంటుంది ఈ డ్రెస్ అయితే. నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి వైట్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్లో వస్తుంది. నేను ఆల్మోస్ట్ ఇది తీసుకొని 2 years అవుతుందండి. ఏ డ్యామేజ్ కానీ క్లాత్ పిగలడం కానీ ఏం జరగలేదండి. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఫ్రూట్స్ అండ్ ఇలా చెట్లతో ప్యాటర్న్ ఆల్ ఓవర్ వచ్చిందండి క్లాత్ అంతా. వాళ్ళ దగ్గర సేమ్ టైప్ ఆఫ్ క్లాత్లో డిజైన్స్ వేరున్నాయండి. స్నోమ్యాన్, బర్డ్స్ అలా థీమ్స్తో ఉన్నాయి. నేను దీనికి నెక్ డిజైన్ ఏమి ఇవ్వలేదండి. సైడ్స్న చిన్న ప్లీట్స్ పెట్టించి స్టిచ్ చేయించాను 2 sides.
అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాను. ఆ ప్లీట్స్ ఎక్కడి నుంచి నేను రెఫరెన్స్ తీసుకున్నానో ఆ ఇమేజ్ మీకు ఇక్కడ సైడ్కి యాడ్ చేస్తాను. సేమ్ అండి, బ్యాక్ సైడ్ కూడా నేనేం పెద్దగా డిజైన్ ఇవ్వకుండా బోట్ నెక్ పెట్టించేసి సైడ్స్న ఇలా ప్లీట్స్తో డిజైన్ ఇప్పించానండి మొత్తం. ఇది వచ్చేసి మనకు కాటన్ చందేరిలో వస్తుందండి. సేమ్ మీకు ఎల్లో డ్రెస్ చూపించాను కదా, సేమ్ క్లాత్, కానీ దీనికి ప్రింట్ అండ్ థ్రెడ్ వర్క్ డిఫరెంట్ వస్తుంది. దీనికి ఆరెంజ్ అండ్ ఎల్లో ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అండ్ థ్రెడ్ వర్క్ ఇలా వచ్చిందండి, ఆల్ ఓవర్ ద క్లాత్ వచ్చింది. దీనికి మనము ఆరెంజ్ ఆర్ ఎల్లో లెగ్గిన్తో పేర్ చేయొచ్చు. నెక్ వచ్చేసి నేను ఇలా కాలర్ నెక్ ఇచ్చాను, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందనేసి. బ్యాక్ సైడ్ నేనేం పెద్దగా డిజైన్ ఇవ్వలేదు, దీనికి జస్ట్ బోట్ నెక్తో లైట్గా చిన్న హుక్ పెట్టించాను. బ్యాక్ సైడ్ కూడా మనకి థ్రెడ్ వర్క్ కంప్లీట్గా వస్తుందండి. ఇది వచ్చేసి లాస్ట్ అవుట్ఫిట్ అండి. ఇది ఆఫీస్ వేర్కి చాలా బాగా కనిపిస్తుందండి వేసుకున్నప్పుడు. ఇది నేను ఎయిదర్ లెగ్గిన్తో ఆర్ జీన్స్తో పేర్ చేస్తాను. నాకు ఈ జీన్స్తో పేర్ చేసినప్పుడే బాగా అనిపించిందండి. ఈ క్లాత్ మనకి ప్యూర్ కాటన్లో వస్తుంది. ఇది నేను తీసుకుని ఆల్మోస్ట్ 6 months అయింది. స్ట్రింక్ అవ్వడం కానీ కలర్ ఫేడ్ అవ్వడం కానీ జరగలేదండి. నేను హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇప్పించాను, కొద్దిగా లూజ్గా అండ్ ఫినిషింగ్ మాత్రం కొద్దిగా టైట్గా ఉండేలాగా ఇప్పించాను. రెఫరెన్స్ క్లిప్ మీకు ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి నేను కొద్దిగా సింపుల్గా డిజైన్ ఇప్పించానండి. అదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని కుర్తీ సిరీస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.